కనకాంగదకేయూర కమనీయ భుజాన్విత. ఇక్కడ చాలా గొప్ప నామాన్ని చెప్తున్నారు. కనకం అంటే బంగారం, అంగం అంటే శరీరం. బంగారము ద్వారా శరీరానికి అందం వస్తుంది స్త్రీలకు అని చెప్పుకోవాలి. కనకాంగదకేయూర కమనీయ భుజాన్విత. సంస్కృత అభ్యాస శ్లోకంలో కూడా కేయూరాని నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాహ అని అంటారు ఒక చోట. కేయూరం అంటే ఏమిటి అంటే భుజకీర్తురు అర్థం. అంటే ఈ భుజాల మీద పెడతారట, తొడుగుతారు భుజాలకి. వివాహాల్లో మనం చూస్తుంటాం ప్రధానంగా ఇటువంటి ఆభరణాలని. కానీ పూర్వకాలంలో నిత్యం ధరించేటువంటి వాళ్ళు ఈ కేయూర ఆభరణాలని. కనకాంగద కేయూర ఏదో మామూలు ఆభరణాలు కావండి, అవి బంగారంతో తయారు చేయబడ్డ ఆభరణాలు, పైనుంచి వాటికి రత్నాలు పొదగబడి ఉన్నాయి. అటువంటి అందమైనటువంటి ఆ యొక్క భుజకీర్తుల ద్వారా అమ్మవారు చేతులు కమనీయ భుజాన్విత, చాలా కమనీయంగా, అది చూసినా కొద్దీ చూడాలనిపించేటటువంటి విధానంగా కనిపిస్తూ ఉందట. అంటే అంత అందంగా అమ్మవారి యొక్క భుజాలు. అసలు అమ్మవారి భుజాలకు ఏమి లేకపోయినా కూడా అందంగానే ఉంటుంది. కానీ ఈ ఆభరణాల ద్వారా అమ్మవారి భుజాలు ఇంకా శోభాయమానంగా కమనీయంగా కనిపిస్తూ ఉన్నాయట. అంతేకాకుండా ఎన్ని భుజాలు అమ్మవారికి? కమనీయ భుజాన్విత. ఆ భుజములకు ఉన్నాయంటే అమ్మవారికి మామూలుగా 4 చేతులు. ఈ 4 చేతులకు ఉన్నాయా, లేదా మానవుల వలె 2 చేతులు అనుకోండి, 2 చేతులకు ఉన్నాయా? లేదు, అష్టాదశ భుజ అన్నారు అమ్మవారిని. అష్టాదశములంటే 18 చేతులు. 18 చేతులకు కూడా ఎన్ని చేతులుంటే అన్ని చేతులకు ఈ ఆభరణాలు ఉన్నాయట. అటువంటి ప్రకారంగా అమ్మవారు ఈ యొక్క బంగారు ఆభరణాలతో కమనీయంగా రమణీయంగా అమ్మవారు విరాజిల్లుతూ ఉన్నారు అని చెబుతున్నారు. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత.